పాత్రికేయ మిత్రులకు నమస్కారం. రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సుపరిపాలన ఓబీసీల యొక్క సాధికారత కోసం బీసీ సమాజంలో ఉండేటువంటి ఈరోజు దేశంలో ఓబీసీ సమాజం సవరణ ద్వారా ఓబీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాష్ట్రాలకు ఈ యొక్క బీసీ కులాధికారాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజున క్రిమిలేయర్ పెంపు కానీ అలాగే నేషనల్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ ఆఫ్ ఫైనాన్స్ని ఏర్పాటు చేసి ఓబీసీ పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా ఆదుకుంటూ వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా 27 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఇచ్చి 303 ఎంపీలు ఉన్నటువంటి ప్రభుత్వంలో 103 ఎంపీలు ఓబీసీలు కలిగి దేశంలో మొదటిసారిగా అత్యధికంగా ఓబీసీ ఎంపీలతో అత్యధికమైనటువంటి ముఖ్యమంత్రులు ఓబీసీలు కలిగి అత్యధికమైనటువంటి మంత్రులు ఓబీసీలు కలిగి అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల్లోని భారతీయ జనతా పార్టీ నుంచి ఓబీసీలు కలిగి ఈ దేశ ప్రధాని స్వయంగా ఓబీసీ కుటుంబం నుంచి వచ్చి ఓబీసీల నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు పాలన సుపరిపాలన దిశగా ప్రయాణం చేసింది. ఈ సందర్భంలో 27% కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించి నవోదయ కానీ సైనిక పాఠశాలలు కానీ నీట్లో కానీ లా కాలేజీల్లో కానీ లా ఎంట్రన్స్ పరీక్షల్లో కానీ సుమారుగా 27% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంలో 4,000 నుంచి 5,000 మంది డాక్టర్లుగా సైంటిస్టులుగా లాయర్లుగా విద్యార్థులు 27% రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్లోని అవకాశాలను తీసుకోవడం జరుగుతుంది. పేద మధ్య తరగతికి చెందినటువంటి ఓబీసీ సమాజం దీని ద్వారా కొన్ని వేల మంది మేధావులుగా గుర్తింపుకి అవకాశం దొరికింది. ఇదే నిర్ణయం గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఉంటే ఈ రోజున సుమారుగా ఒక 40 లక్షల మంది లబ్ధి చేకూరే విధంగా సుమారుగా 40,000 కుటుంబాలు బాగుపడే విధంగా ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉండేది. నరేంద్ర మోడీ గారి పాలనలో విశ్వకర్మ యోజన సుమారుగా 13,000 కోట్ల రూపాయలతోటి ఈ దేశంలో 52% ఉండేటువంటి చేతివృత్తులను నమ్ముకొని హస్తకళ నైపుణ్యం కళాకారులైనటువంటి వారి జీవితాల్లో ఈ దేశ సంస్కృతికి సాంప్రదాయాలకు మూలాలకు చెందినటువంటి వ్యక్తులు 52% మంది జనాభాలో ఉండి కూడా వారు పేదరికంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండిపోయినప్పటికీ కూడా వారందరినీ కూడా గుర్తించి వారి అభ్యున్నతి కోసం పాటుపడాలనేటువంటి ఆలోచనతో సుమారు 13,000 కోట్ల రూపాయలను కేటాయించి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి వారికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ వారికి చేయూతనివ్వడం కానీ వారికి ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు రుణం ఇవ్వడం కానీ వారికి సర్టిఫికేట్ ఇవ్వడం కానీ వారికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కలిగించి డిజిటల్ మార్కెటింగ్ కలిగించి కూడా ఆ చేతి వృత్తుల్ని దేశ విదేశాల్లో దేశంలో కూడా అమ్ముకునేటువంటి అవకాశం కల్పించి ఈరోజు చేతి వృత్తిదారులందరినీ కూడా ఆదుకోవడం
ఈ యొక్క కార్యక్రమం 2028 వరకు కూడా కొనసాగించే విధంగా, మరింత విస్తరించే విధంగా ఈరోజున మోడీ గ్యారంటీ ఉంది. మోడీ గ్యారంటీ మత్స్య సంపద యోజన. మత్స్య సంపద యోజన ద్వారా 20,000-50,000 కోట్ల రూపాయలు, సుమారుగా 20,050 కోట్ల రూపాయలతో అత్యధికంగా భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మత్స్యకారుల కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దీనిని రాబోయే రోజుల్లో మరింత విస్తరించాలనేటువంటి మోడీ గ్యారంటీలో దీన్ని ప్రస్తావించడం జరిగింది. మత్స్యకార యోజన ద్వారా వారికి బోట్లకు సంబంధించినటువంటి బీమా కానీ, వలలకు సంబంధించినటువంటి సబ్సిడీ రుణాలు కానీ, మత్స్య సంపదను పెరగడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, ఈ రోజున ఉపగ్రహ ప్రయోగాల ద్వారా కూడా ఈ రోజున మత్స్యకారులకి అండగా నిలిచినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అలాగే సుమారు 1083 కోట్ల రూపాయలతో స్కాలర్షిప్లను ఓబీసీ బిడ్డలకి, విద్యార్థులకి అందించినటువంటి ప్రభుత్వం. సంచార సమాజం, ఎవరైతే ఈ సమాజం గుర్తించకుండా వదిలేసినటువంటి సమాజం ఏదైతే ఉందో సంచార సమాజం, వారిని గుర్తిస్తూ వారికి అండగా నిలబడుతూ వారికి ధైర్యాన్ని, స్వావలంబన కలిగించే విధంగా ఎన్టీడీఎన్టీ బోర్డుని, డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి వారికి 200 కోట్ల రూపాయలతోటి వారి మీద అధ్యయనం చేసి వారికి కావలసినటువంటి నివాసం, ఆహారం, వారికి కావలసినటువంటి గుర్తింపు అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి వారి పిల్లల భవిష్యత్తు బాగుపడాలనేటువంటి ఆలోచనతో వారికి నాణ్యమైన విద్య, శిక్షణ తరగతులను కూడా వారికి ఏర్పాటు చేసే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎన్టీడీఎన్టీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా. అంతేకాదు ఈ దేశంలో చేనేత వారోత్సవాలు నిర్వహిస్తూ, చేనేత వారోత్సవాల ద్వారా ఈ దేశంలో తయారైనటువంటి నేతన్నలకి ధైర్యంగా ఈ దేశంలో తయారైనటువంటి వస్త్రాలకు విదేశాల్లో మద్దతు పలుకుతూ జెమ్ పోర్టర్ అనేటువంటి పోర్టర్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు వారికి అండగా నిలబడినటువంటి సందర్భం కానీ, అలాగే చిన్నకారు రైతులు ఎవరైతే ఓబీసీ సమాజం ఆధారపడినటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ చిన్నకారు రైతులకి అండగా పెద్ద ఎత్తున వారికి చేసినటువంటి సహాయం కానీ, భవిష్యత్తులో కూడా వారి యొక్క వ్యవసాయం నష్టాలలోకి వెళ్లకుండా వెళ్ళే విధంగా, చేసుకునే విధంగా చేసేటువంటి ఉపగ్రహ ప్రయోగాలు కానీ, అలాగే కరోనా సమయంలో మనం అందరం చూసాం. నిజంగా మనిషి ఈరోజు చూసిన మనిషి రేపు ఉంటాడో లేదో అనేటువంటి సందర్భంలో ఈ దేశంలో కాకుండా ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉండేటువంటి సమయంలో ఈ దేశాల్లో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో ప్రతి పౌరుడికి అండగా నిలబడమే కాకుండా ప్రత్యేకించి ఓబీసీ సమాజానికి అండగా నిలబడుతూ పేద మధ్య తరగతులకి కావలసినటువంటి వైద్య సదుపాయాలు కూడా అందిస్తూ ఈరోజుని ఉచితంగా బియ్యాన్ని అందించినటువంటి ప్రభుత్వం. రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 5 ఏళ్ల పాటు ఈ యొక్క ఉచిత బియ్యాన్ని అందించేటువంటి కార్యాచరణ, అలాగే ఈ శ్రమ కార్డ్స్, ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వలస కార్మికులని గుర్తిస్తూ ఈ శ్రమ కార్డులను అందిస్తూ ఈరోజున ఈ దేశంలో ఉండేటువంటి డ్రైవర్లందరికీ కూడా, ట్రక్ డ్రైవర్లు కావచ్చు, కార్ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వీరందరినీ కూడా ఇందులోకి తీసుకొని రాబోయే రోజుల్లో వారికి కావలసినటువంటి భద్రత, వారికి కావలసినటువంటి ఆర్థిక భద్రత ఇచ్చేటువంటి ఆలోచన, ప్రతి కార్మికుడికి, వలస కార్మికుడికి రక్షణ కలిగించే విధంగా ఈ దేశంలో ఉండేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులందరినీ గుర్తించే విధంగా తీసుకునేటువంటి నిర్ణయం కానీ, రాబోయే రోజుల్లో వారి యొక్క వృత్తుల కోసం, పనుల కోసం, జీవనం కోసం ప్రయాణించేటువంటి యొక్క శ్రామికుల కోసం నడిపేటువంటి ప్రత్యేక రైళ్లు కానీ, అలాగే ఆయుష్మాన్ భారత్ ఈరోజు మనం చూస్తున్నాం. మన కళ్ళ ఎదుటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మాణం చేయడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ద్వారా సుమారుగా 108 రకాల వైద్య పరీక్షలు కానీ, 178 రకాల మందులు కానీ, ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యం అందాలనేటువంటి ఆలోచన మన దగ్గరలోనే ఆయుష్మాన్ భారత్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, మన వైద్యం ఎక్కడో చేయించుకున్నప్పటికీ కూడా ఆ వైద్యం చేయించుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్స్ కూడా ఆ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే పిఎం ఆవాస్ యోజన సుమారుగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా 3 కోట్ల ఇండ్లను నిర్మాణం చేయాలి, పేదలకు అందించాలనేటువంటి ఆలోచన మోడీ గ్యారంటీలో ఉంది. అలాగే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మనం ఉచిత బియ్యం కోసం చెప్పుకున్నాం, దాన్ని ఇంకొక 5 ఏళ్ల పాటు పెంచి ఈ రోజుని పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఇవ్వాలనేటువంటి ఆలోచన. అలాగే సప్లాన్ నిధులు, ఓబీసీ సప్లాన్ నిధుల ద్వారా
బీసీలు అత్యధికంగా నివాసం ఉండేటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేటువంటి నరేంద్ర మోడీ గారు ఆలోచన. రాబోయే రోజుల్లో ఓబీసీలకి అండగా ఉంటూ సుమారుగా ఈ యొక్క రాష్ట్రాల్లో గుర్తించినటువంటి బీసీలుగా గుర్తించినటువంటి సుమారు 80 కులాలను మళ్ళీ ఓబీసీలో చేర్చి ఓబీసీ గుర్తింపు ఇచ్చేటువంటి ఆలోచన. స్టాండప్ ఇండియా ద్వారా సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఓబీసీ సమాజం లబ్ధి చేకూర్చే విధంగా స్టాండప్ ఇండియా ద్వారా వారిని గుర్తించి వారి యొక్క పారిశ్రామికీకరణంగా వ్యాపార పరంగా వారిని అండగా నిలబడినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పారిశ్రామికీకరణ అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా వేయకపోయినప్పటికీ కూడా పిఎంఈపీజీ ద్వారా ఈ రాష్ట్రంలోని సుమారు ప్రతి జిల్లాలో కూడా 100 యూనిట్లకి 100 పరిశ్రమలకి తగ్గకుండా వాటిని కేటాయించి అందించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అలాగే ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసి రాజ్యాంగ హోదా కల్పించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతోమంది బీసీలపై దాడులు జరిగితే వారికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. స్వయంగా నరేంద్ర మోడీ గారు ఒక సమాజంలో బీసీ సమాజంలో పుట్టినటువంటి బిడ్డ కారణంగా ఈరోజున బీసీ సమాజం గురించి తెలిసినటువంటి వ్యక్తిగా వారి యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఎన్నో నిర్ణయాలు తీసుకొని స్వనిధి కానీ ముద్రా యోజన, ఈరోజు ముద్రా యోజన చూసుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ముద్రా యోజనని మోడీ గ్యారంటీ ద్వారా 20 లక్షలకు పెంచడం జరుగుతుంది. అలాగే డ్వాక్రా మహిళలకు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ రోజున 30,000 రూపాయలు రుణం తీసుకునే స్థాయి నుంచి ఈరోజు 2 లక్షల రూపాయల రుణాలని వారికి అందించి వారికి చేయూతనివ్వడం జరుగుతుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఒక వ్యక్తి తన జీవనాన్ని తన కాళ్ళపై తను అభివృద్ధి చెందే విధంగా ఈరోజుని నరేంద్ర మోడీ గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకుంటుంటే ఈ రాష్ట్రంలో మాత్రం మేము బీసీలుగా అండగా ఉంటున్నామని చెప్తూ బీసీల ఓట్లతోటి బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ వారు అధికారంలో రావడం కోసం హామీలు ఇచ్చి ఈ రోజున విస్మరించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక పక్క ఓబీసీలకు అండగా నిలుపుతూ ఓబీసీలను అగ్రగామిగా నిలబెడుతూ పాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అయితే ఇంకో పక్కన బీసీల యొక్క పేరుని వాడుకొని బీసీలకు అండగా ఉంటున్నామని చెప్పేసి మభ్యపెడుతూ వంచన చేస్తూ పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీ ద్వారా ఈరోజుని వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాం. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీలకు ₹1 నిధులు కూడా కేటాయించకుండా ముగిసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కొద్దిగానే వారికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకి ఇచ్చినటువంటి నిధుల మీద వారు ఏదైనా చర్చ పెట్టుంటే బాగుండేది. ఈరోజున బీసీలకు సంబంధించినటువంటి నిధుల గురించి మనం మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆ ప్రభుత్వం కానీ పారిపోయే పరిస్థితి ఉంది. ఓబీసీ కమిషన్కి చట్టబద్ధత కలిగించి రాజ్యాంగ హోదా కల్పించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా నిలబడుతుంటే ఈ రాష్ట్రంలో బీసీ కమిషన్కి ఏ విధమైనటువంటి చట్టబద్ధత లేకుండా వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే ఈ రాష్ట్రంలో కేవలం వారి పార్టీలో ఉండేటువంటి కొంతమందికి బాధ్యతలు ఇవ్వాలనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ 56 కుల కార్పొరేషన్లు పెట్టి ఈ రోజున ఒక్క కుల కార్పొరేషన్కి కూడా ₹1 నిధులు ఇవ్వలేదు. మరి మీలాగే ఆ కులాల్లో వారు కూడా ఒక పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సమాజంలో ఏదైతే ఆ బీసీ కుటుంబాల్లో పుట్టినటువంటి వారందరినీ కూడా వారి నాయకత్వం శూన్యం అయ్యే విధంగా ఈరోజుని 56 కుల కార్పొరేషన్లకు కూడా ₹1 నిధులు ఇవ్వకుండా విధులు లేకుండా ఈరోజున యొక్క బీసీ సమాజాన్ని మీరు అవమానిస్తున్నటువంటి తీరుని ఈరోజున ప్రజలందరూ కూడా గమనించారు. ఏ ఒక్క కులాన్ని కూడా ఏ ఒక్క కుల కార్పొరేషన్లు కూడా మీరు అభివృద్ధి చేయకుండా నిర్వీర్యం చేసి ఈరోజుని 56 కుల కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేస్తాం, ఆ కులాలను ఉద్ధరించామని చెప్పేసి చెప్పుకోవడం సిగ్గుచేటుగా అనిపిస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి. ఈరోజున స్థానిక సంస్థల ఎన్నికలు మొన్ననే గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఉండేటువంటి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 22కి తగ్గించి అమలు చేసి ఈరోజున జగన్మోహన్ రెడ్డి సుమారుగా 18,000 మంది స్థానిక ప్రజాప్రతినిధులు కాకుండా అడ్డుకున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడొచ్చు. ఈరోజున బీసీ సప్లాన్ నిధుల గురించి మాట్లాడితే మేము చాలాసార్లు అడిగాం, బీసీ సప్లాన్ నిధుల మీద మీరేమైనా ఒక శ్వేతపత్రం విడుదల చేయగలరా అని. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. బీసీ సప్లాన్ నిధులు ₹1 ఇవ్వకుండా దారి మళ్లించి ఈరోజున వారు చూపించినటువంటి నవరత్నాల్లో మేము బీసీ సప్లాన్ కూడా ఉందని చెప్పి కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఈరోజున బీసీ సప్లాన్ నిధులు ₹1 కూడా నిధులు ఇవ్వక కారణంగా ఈరోజున బీసీలు అత్యధికంగా నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లోని అభివృద్ధి లేకుండా పోయింది. అంతేకాదు
సబ్సిడీ రుణాలు లేవు. సబ్సిడీ రుణాలని పూర్తిగా నిలిపివేసి ₹1 సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వకుండా ఏదైతే చేతి వృత్తిదారులు ఉన్నారో చేతి వృత్తిదారులకు ఇచ్చేటువంటి పనిముట్లు కానీ చేతి వృత్తిదారులకు ఇచ్చేటువంటి శిక్షణా తరగతులు కానీ నైపుణ్య శిక్షణా తరగతులను కానీ మూసివేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలకు ఎవరైతే బీసీ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారికి ఇచ్చేటువంటి రుణాల్లో సబ్సిడీ కింద వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క సబ్సిడీ రుణాన్ని 35% నుంచి 25% తగ్గించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాదు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు. ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీసీ స్టడీ సర్కిల్స్ని కానీ అలాగే సంక్షేమ హాస్టల్స్ని కానీ నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు సంక్షేమ